ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఎటు చూసినా ఒకళ్ళు బాగా మాట్లాడుకుంటున్న విషయం ఏదో కాదు, మన T20 వరల్డ్ కప్ విజయం. ఈ విజయం వెనక మ్యాన్ ఆఫ్ ద ట్రోఫీ, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు అంటే మనందరం టక్కున మాట్లాడుకునేది, చెప్పుకునేది సంజు శాంసన్ గురించే. ఇక సంజు శాంసన్ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్న వైనం. అలా మ్యాచ్‌ని తన భుజాల మీద వేసుకొని ఉన్న సీరీస్ మొత్తం తనదైన ఆట తీరుతో, బ్యాటింగ్ స్టైల్‌తో కప్పు కైవసం అయ్యేలా చేసిన సంజు శాంసన్‌కి సంబంధించి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా ఒక గ్రేట్ క్రికెటర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్‌ని అందుకున్న సంజు శాంసన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా సంజు శాంసన్ తండ్రి గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. మరి అసలు ఎవరి సంజు శాంసన్ అన్న అతడి వ్యక్తిగత జీవితం ఏంటి అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సంజు శాంసన్ నిజానికి ఒక కేరళ క్రిస్టియానిటీ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇక ఇతడి తండ్రి పేరు శాంసన్ విశ్వనాథన్, ఇతడి తల్లి పేరు లిల్లీ, ఇతడికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అలాంటి సంజు శాంసన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇతడి తండ్రి ఒక ఫుట్బాల్ ప్లేయర్, పైగా గవర్నమెంట్ జాబ్ కూడా. సంజు శాంసన్ చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఆసక్తి, అండర్ 13లోను, అండర్ 16, అండర్ 17లోను ఆడుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న సమయంలోనే కొడుకులో ఉన్న టాలెంట్ ని గమనించిన సంజు శాంసన్ తండ్రి విశ్వనాథ్ చిన్నప్పటి నుంచి తన కొడుకుని ఎంకరేజ్ చేస్తూ ట్రైనింగ్ కంటూ కోచింగ్ కొడుకుని వెంట వేసుకుని తిరుగుతూ ఉండేవాట. పైగా ఇతడు ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండేవాడు. అలాంటి ఇతడు తన కొడుకు క్రికెట్ కెరియర్ ని ముందే ఊహించి కొడుకుని ఒక మంచి క్రికెటర్ గా చేయాలనుకున్నాడు. స్వతహాగా ఇతడు కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్, స్టేట్ వైజ్ ఫుట్బాల్ ప్లేయర్ గా ఎన్నో ట్రోఫీలు కూడా ఆడటంతో తన కొడుకు కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్టార్ అవ్వాలని, తాను సాధించలేని తన కొడుకు సాధించాలని, తాను చేస్తున్న ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి 24 గంటలు కొడుకుతో పాటు కలిసి కొడుకు క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తూ కొడుకు ఎప్పుడూ అవైలబుల్ గా ఉండే ఓ ఫాదర్ గా, ఓ కోచ్ గా, ఓ గైడ్ గా శాంసన్ ని బాగా ట్రైన్ చేస్తూ వచ్చారట. పైగా చిన్నప్పటి నుంచి తన తండ్రి తనకి ఒకే మాట చెప్పాడని, ఏ ఆట ఆడినా ఆ ఆటలో నువ్వే లీడర్ అని, నువ్వు లీడర్గా ఉండి ఆటని నీ భుజాల మీద వేసుకొని ఆడాల్సి ఉంటుంది. అంతేకాని ఓ ఆటగాడిగా కేవలం ఒక జట్టులో ఒక మెంబర్గా ఎప్పుడు ఆట ఆడకూడదు. ఎంతమంది ఉన్నా నీ ఆట నీదే, ఆట నీ టీం కోసం నువ్వు ఆడాలి. అలా నువ్వు ఎప్పుడు ఒక లీడర్గా ఉండాలని, ఎప్పుడూ నీ దృష్టి అంతా ఆట మీదే ఉండాలి. ఆటని నీ చేతిలోకి తీసుకొని నువ్వు గెలిపించేదాకా పోరాడుతూనే ఉండాలి అని చెప్పేవాడట. అలా తండ్రి చెప్పిన మాటలకి బాగా ఇన్స్పైర్ అవ్వడం, చిన్నప్పటి నుంచి ఎంతో డిసిప్లిన్ గా కొడుకుని పెంచడం, పైగా శాంసన్ కూడా తండ్రి చెప్పిన మాటలనే వింటూ పెరగడంతో ఇక ఈ రోజు T20 వరల్డ్ కప్ కైవసం అయ్యేంత వరకు, అంటే చివరి సమయం వరకు నిరంతరంగా కష్టపడుతూనే రావడం జరిగింది. ఎప్పుడైతే తన కొడుకు T20 వరల్డ్ కప్ గెలుచుకున్నాడో, తన కొడుకు సాధించిన ఘనతకి ఉబ్బి తబ్బిబ్బైపోయాడట. పైగా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని, ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అని, తన కొడుకు ఇంకా కష్టపడాలి, ఇలా ఎన్నో కప్పులు, భారతదేశంలోనే గర్వించదగ్గ ఒక స్పోర్ట్స్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ మొట్టమొదటిసారిగా సంజు శాంసన్ తండ్రి మాట్లాడిన తీరు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే సంజు శాంసన్ ఇలా T20 వరల్డ్ కప్ లో తనదైన ఆట తీరుతో కప్పుకు గెలిచేంత వరకు ఆడిన తీరే అందరినీ నోరెళ్లబెట్టేలా చేసి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ దిస్ ట్రోఫీ, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు అంటే సంజు శాంసన్ అనే చెప్పుకునేలా చేసింది. అలాంటి సంజు శాంసన్ కి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఆయన తండ్రి గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.